బగారకు కావాల్సిన సామాన్ ఏం చేస్తున్నావు చెప్పు. ఆకలేదు తింటుంది. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఈసారి ఫ్యామిలీ వీడియో అన్నమాట. సో అందరం హ్యాపీగా అయితే ఉన్నాయి వాటిని నోట్ చేసుకొని తీసుకొని వద్దామని చెప్పి మా అన్నయ్య వాళ్ళు రాస్తున్నారు. సో ఈరోజు మా అమ్మ అండ్ మా అన్నయ్య ఇద్దరు కలిసి చికెన్ బిర్యానీ అయితే వండబోతున్నారు. ఈ వ్లాగ్ అయితే దాని గురించి అనమాట. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఏం చేస్తున్నావు చెప్పు మై ఛానల్. సో వీళ్ళకైతే యాక్చువల్లీ నాకు కూడా కొత్తే. సో మాకు అందరికీ కొత్త కాబట్టి అందరూ కొంచెం షైగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే చాలా బాగా ఎంజాయ్ చేశారు వ్లాగ్ తీస్తూ. ఇంట్లో ఒక మంచి క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేశారన్నమాట. సో ఇక్కడైతే మసాలా కావాల్సిన సామాన్లన్నీ తీసి పెట్టుకుంటున్నారు ముందుగానే. సో ఏదైనా మళ్ళీ తక్కువ పడితే వండేటప్పుడు ఇబ్బంది అవుతుంది కాబట్టి సో అన్నీ ఒకసారి ఉన్నాయా లేవా లేనివి తీసుకొని వద్దామని చెప్పేసి వీళ్ళన్నీ చూస్తున్నారు. వీటికి సంబంధించిన ఐటమ్స్ నువ్వు సూపర్ రా బిడ్డ, నువ్వు సూపర్ రా. సో మా ప్రిన్సీ ఉంది కాబట్టి మధ్య మధ్యలో నాయిస్ అయితే ఉంటుంది. సో ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. కాకపోతే చాలా బాగా టైం స్పెండ్ చేసింది వాళ్ళతో. పక్క పెట్టి బియ్యం నానబెట్టుకున్నారా, ఉల్లిగడ్డలు స్లైస్ లాగా నేను కట్ చేస్తా ఆనియన్స్, కొత్తిమీర పోయిన ఆల్సో, ఇంకొకటి పెరుగు, ఇప్పుడు భాష చికెన్ బిర్యానీ మసాలా, చికెన్ మూడే. ఓకే. సో చూసారు కదా ఏమైతే తక్కువగా ఉన్నాయో అవి తీసుకొని వద్దామని చెప్పి వెళ్తున్నారు. ఇక్కడ మా అన్నయ్య అయితే మా ప్రిన్స్తో ఆడుకుంటున్నాడు. సో ఇక్కడ వీళ్ళైతే మేమైతే వీడియో చేద్దామని చెప్పి అయితే చేయలేదు. సో అందరు న్యాచురల్గానే ఉన్నారు. మేకప్ వేసుకున్న రెడీ అయితే అట్లాగా ఏం లేరన్నమాట. సో వాళ్ళు మిగిలిన సామాన్ తీసుకుని వచ్చేసరికి మేమైతే ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేసాము. అదేంటంటే రైస్ ఒకటి నానబెట్టేసాము అండ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా అవన్నీ స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చేసరికి ఆనియన్స్ ఆయిల్లో ఫ్రై చేయడం కావచ్చు. సో కటింగ్స్ అన్నీ అయితే ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము. సో దట్ ఈజీగా అయిపోతుంది కదా, వచ్చాకనే వండేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇక్కడ వీళ్ళు అదే చేస్తున్నారు. రైస్ అయితే సోక్ చేస్తున్నారు కడిగేసి. నేను ఆడుకుంటున్నా. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా నీకు? అమ్మమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే బిర్యానీ వండుతున్నారు. బిర్యానీ తింటావా నువ్వు? ఓకే, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చెప్పు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చెప్పు. సో ప్రిన్సీ అయితే అసలు చాలా బాగా చెప్తుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అని చెప్పి తనకు అలవాటు అయిపోయింది అది చెప్తుంది అన్నమాట. సో వాళ్ళు వచ్చే లోపల మేమైతే ఇక్కడ ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాము. సో కటింగ్ అయితే అయిపోయింది. సో చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నాము. ఇది ఆనియన్స్ వచ్చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము. సో వాళ్ళు మిగిలిన సామాన్లన్నీ తీసుకొచ్చేసాక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. మా అమ్మ అయితే ఇక్కడ మసాలాకి సంబంధించి ధనియాల్ని వేయించి పొడి చేస్తుందన్నమాట. సో వీళ్ళైతే సామాన్లు తీసుకొచ్చేసారు. సో బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మా అన్నయ్య అయితే గిన్నెలో ఆ చికెన్ అంతా నీట్గా పెట్టుకుంటున్నాడు అనమాట. సో ఇందులోనే మనం చికెన్కి మసాలా అంతా యాడ్ చేస్తాము. సో ఇదే గంజులో కూడా మనం కుక్ చేయబోతున్నాము. సో ఫస్ట్ అయితే వీటిని నీట్గా పెట్టేసుకున్న తర్వాత మసాలాస్ అన్నీ యాడ్ చేసి దాన్ని మిక్స్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టారనమాట కాసేపు. సో ఆ మసాలా అనేది అంతా కూడా చికెన్కి బాగా పట్టుకుంటుందని చెప్పి. ఎస్, ఇందులో వచ్చేసి ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలాస్ అండ్ కస్తూరి మెంతి అండ్ మనం ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ మిక్స్ చేసి పెడుతున్నారనమాట.
సో నేను ముందు చెప్పినవే కాకుండా పెరుగు, పచ్చిమిర్చి, నిమ్మకాయలు అండ్ బిర్యానీ మసాలా, సో వీటిని కూడా యాడ్ చేసుకొని బాగా ముక్కలు పట్టేలాగా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టారు కదా, సో పక్కన అందులో వచ్చేసి ఆయిల్ అండ్ కొంచెం కొద్దిగా నెయ్యి బాగా వేడి చేసుకొని మనం ముందుగా కలుపుకున్న దీంట్లో వేసుకోవాలన్నమాట, చికెన్ మ్యారినేట్ దాంట్లో. సో ఇట్లాగ వస్తుందన్నమాట. ఇప్పుడు మంచిగా ఒక స్పూన్తో నీట్గా కలిపేసుకోవాలి ఆయిల్ అనేది ముక్కలకి అంతా పట్టేలాగా. సో ఇలా పట్టేసాక దీన్ని తీసి స్టవ్ పైన పెట్టేసుకొని వెయిట్ చేసుకోవడం. కిషి వెరీ గుడ్. అద్భుతమా? ప్రిన్సమ్మ బాయ్, సే బాయ్, సే బాయ్. పెట్టేసినావా అన్నయ్య? వేడి చేయాలా? చేసాయి ఇక స్టార్ట్. అందులో ఇటు అన్నం వేడి అవుతుంది, ఇటు ఇది వేడి అది అవుతుంది. అయిపోతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం మసాలాలో ఆయిల్ యాడ్ చేశాక స్టవ్ పైన పెట్టేసి ఇది మంచిగా కుక్ అవ్వనివ్వాలన్నమాట. ఒక 15-20 మినిట్స్ అవుతుందా? 15 to 20. సో మనకి ఈ లోపల ఇంకో స్టవ్ పైన రైస్ వేడి చేసుకొని పెట్టేసుకుంటే ప్రస్తుతానికి ఇది ఒక పార్ట్ అయిపోతుంది. ఈ రైస్ లో వేయడానికి ఇవన్నీ మసాలాస్ అన్నమాట. సో ఇక్కడ మిగిలినవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా రైస్ లో యాడ్ చేసుకోవడానికి పెట్టామని. అసలు ఇది నానిందంట మీడియం ఫ్లేమ్ లో వచ్చేసి మనము 15 to 20 మినిట్స్ చేస్తామండి. సో ఆవిరి పోకుండా దానిపైన ఇట్లా చిన్న రోలు ఉంటే అది పెట్టారు. సో ఇది కూడా సరిపోలేదు. తర్వాత గంజులో వాటర్ పోసి అదైతే వెయిట్ పెట్టామన్నమాట. మేము వచ్చేసి మన హాఫ్ ఆఫ్ ద పార్ట్ అయితే అయిపోయింది. చికెన్ వచ్చేసి మనం దమ్కి పెట్టేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రైస్ చేసుకున్నాం. సో ఇది రైస్ అన్నమాట. ఇది ఎన్ని కేజెస్? 1.5 kg రైస్.
సో వీళ్ళు ఇక్కడైతే ఆడుకుంటున్నారు. వెయిటింగ్ బిర్యానీ. ఇది వేస్తే మంచిగా వస్తుంది. ఇది కూడా నువ్వే చెయ్యిగా ఎవరైనా స్పూన్ ఆఫ్ ఘీ యాడింగ్. దెన్ నెక్స్ట్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్. దగ్గర పెట్టు. ఇది దీన్ని వేస్తా. అది కొంచెం వేడికి పెట్టు, కరిగిపోతుంది. దీనికి తగిలితే కరుగుతుంది. రైట్. ఇప్పుడు ఈ మసాలాస్ అన్ని అందులో యాడ్ చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి పై సో రైస్ ఉడికించుకోవడానికి కూడా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాడు. సో ఇది మెజర్మెంట్ ఏం లేదు, కావాల్సిన వేసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఒక 70% రైస్ ఉడకగానే మనం మళ్ళీ తీసేస్తాం కాబట్టి దీంతో ప్రాబ్లం ఏమి ఉండదు. తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకుంటే మళ్ళీ కలవదు. ఇంకోటి వద్దు. చూడండి ఇప్పుడు బిర్యానీ ఎలా ఉడుకుతుంది. కలుపుదాం. కలుపుతాం మిక్స్. ప్రిన్సమ్మా, హలో ప్రిన్సమ్మా, హాయ్. నీకేమైంది చెప్పు? దెబ్బ తగిలిందా? చెప్పావా? సో ఇక్కడైతే రైస్ వేసే క్లిప్ ఒకటి మిస్ అయింది. సో రైస్ అయితే వేసాము. ఇది ఒక 70 to 80% ఉడకాలన్నమాట. తర్వాత దీన్ని మనం బ్యాచెస్ కింద చికెన్ కర్రీ చేసుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలన్నమాట. కొంచెం పలుకుని లోపల ఏం కాదు, గంట ఉండాలి. ఓకే ఓకే వేసేయి. ఇక కొంచెం వాటర్ ఆ టైప్ లాగా వేసి, ఎందుకంటే మళ్ళీ ఇంట్లో కూడా ఉంటుంది కదా. ఇంట్లో అయితే పెట్టవుగా కొంచెం. ఇది ఒక మీడియం పెట్టాలి. ఇది లేదు మళ్ళీ దాన్ని లెగ్ పీసులు కింద ఉంచుతా, వేరే పీసులు తీద్దాం. చూందారా. సో ఇక్కడైతే బ్యాచెస్ కింద వేయడానికి కొంచెం కర్రీ అయితే ముందుగానే తీసి పక్కన పెట్టేస్తున్నాము. సో కొంచెం కర్రీ తీసేసాక రైస్ వేసి మళ్ళీ దానిపైన ఈ కర్రీ అనేది లేయర్గా వేస్తామన్నమాట. మామయ్య ఉప్పు కమ్మ బ్యాచెస్ కింద వేసేయి.
పెరుగు ఉండాలి ముక్క ముక్కలు గ్యాప్ గ్యాప్. వేసి అన్నం వేసి first. సో చూసారు కదా, ఆల్మోస్ట్ మన బిర్యానీ అయితే అవ్వడానికి వచ్చింది. సో పైన వచ్చేసి నెయ్యి అండ్ కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్ ఇవి వేసేసి మంచిగా దమ్ పెట్టేసుకోవాలి. సో మేమైతే దాని చుట్టూ పిండి పెట్టేసి పెడతారు కదా నార్మల్గా, అట్లా అయితే ఏం పెట్టట్లేదు, కానీ దానిపైన లిడ్ పెట్టేసి దానిపైన ఒక వెయిట్ పెట్టేస్తున్నాం అనమాట. సో దట్ ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోకుండా మంచిగా దమ్ అవ్వడం కోసం. సో ఇవన్నీ నీట్గా మనం ఆర్గనైజ్ చేసుకున్న తర్వాత దానిపైన వచ్చేసి ఒక లిడ్ పెట్టేసుకొని మంచిగా ఒక బరువు లాంటి ఏదైనా ఉంటే పెట్టుకోవాలన్నమాట. సో మేమైతే ముందు చిన్న రోకల్ బండ పెట్టాం కదా, సో అది సరిపోలేదు, అందుకని ఒక పెద్ద గంజులో వాటర్ అయితే తీసుకొని దాన్ని అయితే ఇట్లా ప్లేస్ చేసామన్నమాట. సో ఇది మా చికెన్ బిర్యానీ స్టోరీ. సో హ్యాపీగా బిర్యానీ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నారు కదా, చాలా డెలిషియస్ ఫుడ్, బాగా అనిపిస్తుంది. ఇలా లిడ్ క్లోజ్ చేశాక ఒక 20 to 25 minutes అయితే ఇట్లా చిన్న సిమ్లో పెట్టేసుకున్నాం అనమాట. సో చూసారు కదా, ఫైనల్గా అయితే మన డెలిషియస్ ఫుడ్ ప్రిపేర్ అయిపోయింది, చికెన్ బిర్యానీ. సో మన బిర్యానీ అయితే రెడీ అయిపోయింది కాబట్టి అందరు రెడీగా ఉన్నారు తినడానికి. సో ఇంకా మనం లేట్ చేయకుండా తినడం స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.